ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం కనుక మనం గమనించినట్లయితే, నోవాహు వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత ద్రాక్ష తోట వేసి మత్తుడై ఉన్నాడు. అలా మత్తుడుగా ఉన్న నోవాహును తన చిన్న కొడుకైన హాము వివస్త్రుడిగా చూసి తన అన్నలకు చెప్పినప్పుడు వారు వెళ్ళి వస్త్రం తీసి ఆయనకు కప్పారు. అయితే ఎప్పుడైతే నోవాహు ఆ మత్తు వదిలి మెలకువ కలిగిన తర్వాత తన చిన్న కొడుకు అయిన హాము చేసింది తెలుసుకొని నోవాహు పలికిన మాట కనుక మనం చూసినట్లయితే 25వ వచనంలో ఉంటుంది, కానాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడగును. ఇక్కడ చూస్తే కానాను అంటే హాముకు పుట్టిన సంతానం. హాము చేసిన తప్పుకి కానాన్ని ఎందుకు శపించాడు అంటే, నోవాహుని వివస్త్రుడిగా చూసినందుకు హాముని శపించలేదు, కానీ అది నోవాహు నిద్ర మేల్కొన్న తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన ప్రవచనము, కానాను అనే వ్యక్తి అతని నుంచి వచ్చినటువంటి కానానీయులు అనే సంతానము దేవునికి వ్యతిరేకంగా తిరగబడి తప్పు చేస్తారు కాబట్టి వారు తన సహోదరులకు దాసాను దాసులవుతారు అని చెప్పేసి ప్రవచించారు. తన తండ్రి నోటి నుండి ఆ ప్రవచనం విన్న తర్వాత హాము ఒంటరిగా తన సృష్టికర్త అయిన దేవుని ఎదుట సాష్టాంగపడి తన సంతానాన్ని గురించి గనక ప్రాధేయపడినట్లయితే దేవుడు ఆ శాపం విషయంలో హాముకి తగిన సమాధానం ఇచ్చి బహుశా దాని నుంచి విడిపించి ఉండేవారేమో. కానీ హాము ఏమాత్రము పట్టించుకోకుండా అలాగే ఉండిపోయాడు. ఈ కాలంలో మనం కూడా చేసే పని అదే. మన దగ్గర ఉన్న బైబిల్లో మనం చేసేటటువంటి తప్పులు క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని చదువుతున్నప్పుడు మన తప్పేదో మనకి తెలుస్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోవడం వల్ల సరిచేసుకోకుండా ఉండిపోతున్నాం. దానివల్ల దేవుని దృష్టిలో మనము చెడ్డవారిగా మిగిలి నరకానికి పాత్రలుగా మారుతున్నాము. అదే మన తప్పేంటో మనకి వాక్యం ద్వారా బయలుపడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మన ఆత్మను కనుక కుమ్మరించుకుంటే మనము దేవునితో కలిసి నివసించేటటువంటి మహాభాగ్యాన్ని పొందుకునే వారం అవుతాము.